23వ తారీఖు రాత్రి రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో మంతమూరు గ్రామంలో ఒక దొంగతనం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తన ఫ్యామిలీతో 21వ తారీఖు ఊరు వెళ్ళి 24వ తారీఖు ఉదయం వచ్చేసరికి ఇంట్లో తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని బంగారపు వస్తువులు, వెండి వస్తువులు ఎక్కువగా పోయినాయని, ₹1,00,000 క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మా ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ ఐపీఎస్ గారు, అలాగే ఇన్ఛార్జ్ డిఎస్పీ కోవూరు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మా టీం అంతా రాజానగరం పోలీస్ స్టేషన్ టీం, క్రైమ్ టీం గట్టిగా శ్రమించి దీంట్లో 2 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క పేర్లు బండి ధర్మరాజు, వానపల్లి గౌరీ శంకర్. వీళ్ళిద్దరూ కూడా మనకి పాత నేరస్తులు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఈ రోజున మనకి ఈ కేసులో ఉన్నటువంటి ప్రాపర్టీ, వెండి వస్తువుల్ని, 3 కాసుల బంగారపు వస్తువుల్ని, అలాగే పాత నేరాల్లో ఉన్నటువంటి రాజానగరం పిఎస్లోనే పాత నేరంలో ఒక కారుని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే వెండి వస్తువులను సీజ్ చేయడం జరిగింది, టీవీని సీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా వీళ్ళు బొమ్మూరు పిఎస్లో కూడా ఒక రాత్రి హెచ్బి నేరాన్ని హౌస్ బ్రేకింగ్ చేస్తే దాంట్లో కూడా కొంత ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా గోకవరం, కోరుకొండ పిఎస్లో 2 బైక్ థెఫ్ట్లు జరిగినాయి, బైక్ అఫెన్స్లు. ఆ బైక్లను కూడా మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ అంతా ప్రాపర్టీని వీళ్ళ వద్ద నుంచి మనం స్వాధీనపరుచుకుని ఈరోజు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి వారిని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. టోటల్ వాల్యూ ఎంత ఉంది సార్? టోటల్ రఫ్గా ఒక 7 lakhs వాల్యూ ఉంది. కారుతో పాటు ఒక 7 lakhs వాల్యూ ఉంది. టోటల్గా వీళ్ళంతా కూడా అంతర్జిల్లా స్థాయి. వీళ్ళకి ప్రీవియస్ అఫెన్సెస్ ఉన్నాయండి. బండి ధర్మరాజుకి రఫ్గా 15 కేసులు ఉన్నాయి. వానపల్లి గౌరీ శంకర్కి కూడా ఒక 18 కేసులు ఉన్నాయి. అది చేరిన వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ.